Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. రీసెంట్గా బీసీఆర్ఓసి కార్పొరేషన్ లోన్కి అప్లై చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ చేస్తుంటే కనుక ఫెయిల్యూర్ అయితే అవుతుంది, రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఫెయిల్యూర్ డ్యూ టు ఓన్లీ 1 పర్సన్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఈజ్ అలౌడ్ ఫర్ ది రిజిస్ట్రేషన్. ఈ విధంగా ఎర్రర్ అయితే చూపిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక ఫ్యామిలీలో ఎవరో ఒకరే ఈ యొక్క బీసీఆర్ఓసి కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోగలుగుతారు. ఫర్ సపోజ్ ఒక రేషన్ కార్డు మీద మనం బీసీఆర్ఓసి కార్పొరేషన్ లోన్కి అప్లై చేసినాం. ఆ రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ద్వారా మళ్ళీ అప్లై చేయడానికి చూస్తే కనుక ఈ విధమైనటువంటి ఫెయిల్యూర్ అయితే కంపల్సరీగా చూపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే కనుక ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మళ్ళీ అప్లై చేయలేము. అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ ఎవరో ఒకరే ఈ యొక్క బీసీఆర్ఓసి కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ టైం నుంచి ఈ యొక్క బీసీఓసి కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకునే ముందే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరి మీదనే ఈ యొక్క లోన్కి అప్లై చేసేదానికి ప్రయత్నం చేయండి.